అల్ట్రాలుక్ అల్ట్రా స్టైల్ కేవలం 1999కి బడ్జెట్ గిరిలో బట్ లక్స్ ఎడిషన్లో లగ్జరీ స్మార్ట్ వాచ్ ఫైర్బోల్ట్ అయితే లాంచ్ అయితే చేసింది. అదే ఫైర్బోల్ట్ నుంచి వచ్చిన ఫీనిక్స్ అల్ట్రా స్మార్ట్ వాచ్. ఇది లగ్జరీ అయితే ఉన్నది ఖచ్చితంగా అయితే చెప్పుకోవచ్చు. ఈ యొక్క స్మార్ట్ వాచ్ని ఈ రోజు మనం అన్బాక్సింగ్ అయితే చేయబోతున్నాం. ఎండ్ వరకు చూడండి, ఖచ్చితంగా మీకు ఫుల్ ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. ఈ వాచ్ని కొనొచ్చా కొనకూడదు అనే దాని గురించి కూడా మీకు పక్కా తెలిసిపోతుంది అనమాట. మరి వీడియోకి ఒక్క లైక్ ఇచ్చి మన ఛానల్కి సపోర్ట్ అయితే చేయండి. అలాగే ఈ యొక్క వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ షేర్ చేయండి. ఇంకా మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పోయా ప్లీజ్ సపోర్ట్ అయితే చేయండి. సబ్స్క్రైబ్ చేసుకొని ఈ యొక్క వీడియోస్ అయితే వాచ్ అయితే చేయండి అని కోరుకుంటున్నాను. ఇంకా మీరు ఎవరైనా టెలిగ్రామ్ డీ ఛానల్లో జాయిన్ అవ్వకపోతే జాయిన్ అయితే అవ్వండి. ఎందుకంటే అమెజాన్, ఫ్లిప్కార్ట్ డీల్స్ అయితే తీసుకుని అయితే వస్తుంది. ఈ డీల్స్లో తక్కువ ప్రైస్లో మంచి బ్రాండెడ్ ప్రొడక్ట్స్ అనేవి మనకైతే లభిస్తూ ఉంటాయి. సో తక్కువ ప్రైస్లో మీరు మంచిగా బై చేయాలనుకుంటే మన యొక్క షివ్టెక్ డీల్ ఛానల్లో జాయిన్ అవ్వండి. టెలిగ్రామ్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఒకవేళ టెలిగ్రామ్ లింక్ వర్క్ కానీ అలా మీ యొక్క మొబైల్లో టెలిగ్రామ్ యాప్ ఓపెన్ చేసి షివ్టెక్ డీల్స్ అనేది టైప్ చేస్తే మన ఛానల్ అయితే వస్తుంది. 4600 మెంబర్స్ ఉన్నారు. సో వాళ్ళతో పాటు మీరు కూడా మన ఛానల్కి సపోర్ట్గా అయితే తెలవని కోరుకుంటూ మరి అన్బాక్సింగ్ అయితే స్టార్ట్ అయితే చేస్తున్నాను. బాక్స్ ఓపెన్ చేయగానే మనకైతే స్మార్ట్ వాచ్ అయితే ఉంది. స్మార్ట్ వాచ్ వచ్చేసరికి మనకు ఒక కాజ్ అయితే ఇచ్చారు. లైక్ ఈ స్మార్ట్ వాచ్ని 100% చార్జ్ చేసిన తర్వాత యూజ్ చేయమనేది ఇచ్చారు. తర్వాతకి చెక్ చేస్తే ఇంకా మనకు కవర్లో మెటల్ స్టాప్స్ అయితే ఇస్తున్నారు. స్టాప్స్ నుంచి పక్కకు పెట్టేసి ఇంకొక స్టాప్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. ఆ స్టాప్స్ సిలికాన్ స్టాప్స్. మ్యాన్బింగ్ ఛార్జింగ్ కేబుల్ ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. యూజర్ మాన్యువల్ ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే వారంటీ కార్డ్ అయితే ప్రొవైడ్ చేస్తూ దాంతో పాటుగానే మెంబర్షిప్ కార్డు కూడా ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. స్మార్ట్ వాచ్ డిజైన్ పరంగా, బిల్డ్ క్వాలిటీ పరంగా చూసినట్లయితే నాకు పిక్సెల్ స్మార్ట్ వాచెస్ ఎలా అయితే ఉంటాయో ఆ విధంగా అయితే కనపడడం అయితే జరిగింది. ఎందుకంటే అంత లగ్జరీగా అయితే ఉంది ఈ యొక్క స్మార్ట్ వాచ్. అందుకనే వీళ్ళు లగ్జరీ స్మార్ట్ వాచ్ అయితే తీసుకొని అయితే వచ్చారు ఫైర్బోల్ట్ నుంచి. మరి ఈ స్మార్ట్ వాచ్ మొత్తం మెటల్ ఫ్రేమ్ అయితే ఉంటుంది. ఫ్రంట్ సైడ్ చెక్ చేస్తే, బ్యాక్ సైడ్ చెక్ చేస్తే పాలికార్బోనేట్ మీడియా తోటి బిల్ అయితే చేశారు. ఈ స్మార్ట్ వాచ్కి రైట్ సైడ్కి ఒక బటన్ అయితే ఉంటుంది. ఆ బటన్ జస్ట్ ఆన్ ఆఫ్ అయితే చేసుకోవచ్చు. బ్యాక్ సైడ్ చెక్ చేసినట్లయితే స్పీకర్ అయితే బాటమ్ పొజిషన్లో ఉంది. దానిపైనే ఫైర్బోల్ట్ బ్రాండింగ్లో కనబడుతుంది. సెన్సార్స్ అనేవి మిడిల్లో అయితే ఇవ్వడం అయితే జరిగింది. టాప్ పొజిషన్లో ఛార్జింగ్ పోర్ట్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇలా ఇవ్వడం అయితే జరిగింది ఈ యొక్క స్మార్ట్ వాచ్. అండ్ డిస్ప్లే పరంగా చెక్ చేస్తే ఈ స్మార్ట్ వాచ్ 1.39 HD రౌండెడ్ డైల్ డిస్ప్లే అయితే తీసుకుని అయితే వస్తున్నారు. 240x240 పిక్సెల్ రెజల్యూషన్ అయితే ఉంటుంది. 60 Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్తో పాటు 500 నిట్స్ పీక్ బ్రైట్నెస్ అయితే ఈ యొక్క స్మార్ట్ వాచ్లో అయితే ఉండడం అయితే జరిగింది. ఈ యొక్క స్మార్ట్ వాచ్ బీటీ కాలింగ్ సపోర్ట్ అయితే ఉంది కాబట్టి మనం DSCT యాప్ ఓపెన్ చేసి పేరింగ్ అయితే చేసుకోవాలి. తర్వాతకి మన స్మార్ట్ ఫోన్లోనే ఆడియో కూడా పేరింగ్ అయితే చేయాలి. అలా 2 సార్లు చేసిన తర్వాత బీటీ కాలింగ్ అయితే ఎనేబుల్ అవుతుంది ఈ యొక్క స్మార్ట్ వాచ్. అప్పుడు మనం కాల్ అయితే మాట్లాడుకోవచ్చు అనమాట. ఈ యొక్క స్మార్ట్ వాచ్ నేను ఒక టెస్ట్ అయితే చేస్తాను. ఆ టెస్ట్ అయితే ఒకసారి అయితే వినండి, మీరు చూడండి. అప్పుడు మీ యొక్క డెసిషన్ కూడా కింద కామెంట్ అయితే చేయండి. నా యొక్క డెసిషన్ కూడా ఇప్పుడు చెప్తాను. నా వాయిస్ ఎలా వినబడుతుంది? క్లియర్గా వస్తుందా? ఓకే. క్లియర్గా లౌడ్గా? లౌడ్ కొంచెం తక్కువైందా? ఓకే ఓకే బాగుంది. ఓకే ఓకే. ఐఫోటేషన్ ఏంటి బీటీ కాలింగ్లో అంటే ఎక్స్పీరియన్స్ అనేది బాగుంది. ఇది కొంచెం లౌడ్గా ఇచ్చుంటే బాగుంది అయితే అనిపించింది. కొంచెం లౌడ్గా పెంచితే బాగుంది అయితే అనిపించింది అనమాట. పర్ఫెక్ట్గా ఓవరాల్గా ఈ ప్రైస్ ఇండస్ట్రీలో బెటర్ అని అయితే చెప్పుకోవచ్చు ఈ యొక్క స్మార్ట్ వాచ్. ఈ స్మార్ట్ వాచ్ ఏ వాయిస్ అసిస్టెంట్ సపోర్ట్ తోటి అయితే తీసుకుని అయితే వచ్చారు. ఏ వాయిస్ అనేది కూడా పర్ఫెక్ట్గా వర్క్ అయితే అవుతుంది. ఒకసారి ఒక శాంపిల్ అయితే చూడండి. టెల్ మీ వాట్ ఈస్ ద టైమ్ నౌ? Still 10 p.m. షో మీ షివ్టెక్ తెలుగు యూట్యూబ్ ఛానల్. దట్స్ గ్రేట్. ఈ యొక్క స్మార్ట్ వాచ్ IP60 వాటర్ రెసిస్టెంట్ సపోర్ట్ అయితే చేస్తుంది. అలా అని చెప్పేసి నేను ఒక గ్లాస్ తీసేసుకొని ఈ యొక్క స్మార్ట్ వాచ్ని ఆ గ్లాస్లో అయితే వేసాను. కొద్దిసేపు అయితే నుంచి తర్వాత నేను మళ్ళీ బయటికి తీసేసి చెక్ చేశాను. డిస్ప్లే చెక్ చేశాను. డిస్ప్లే మాత్రం చాలా స్మూత్ ఎక్స్పీరియన్స్ అయితే ప్రొవైడ్ అయితే చేస్తుంది. ఎక్కడ హ్యాంగ్ అవ్వడం కానీ ల్యాగ్ అవ్వడం కానీ అయితే లేదు. అలాగే స్పీకర్ నేను కాల్ మాట్లాడుతున్నప్పుడు కూడా స్పీకర్ కూడా వర్క్ అయితే అవ్వడం అయితే జరిగింది. సో ఎలాంటి ప్రాబ్లం లేకుండా ఈ స్మార్ట్ వాచ్ IP67 సపోర్ట్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. సో మీరు 1 or 2 మీటర్ వరకు వెళ్తే హ్యాండిల్ అయితే చేస్తాం, కానీ ఎక్కువ మీటర్స్ లోపలికి వెళ్ళినట్లయితే హ్యాండిల్ అయితే చేయలేదు ఈ యొక్క స్మార్ట్ వాచ్. మీరు స్ట్రిక్ట్ తీలోకి పోయినా అలాగే వాన చినుకులు పడ్డా కూడా ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు. సో ఖచ్చితంగా IP67 అది పర్ఫెక్ట్గా వర్క్ అయితే అవుతుంది ఈ యొక్క స్మార్ట్ వాచ్లో. అలాగే ఈ స్మార్ట్ వాచ్లో హెల్త్ మానిటరింగ్స్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. హార్ట్ రేట్ అలాగే SPO నేను చెక్ చేశాను. దగ్గరసరికి హార్ట్ రేట్ మానిటరింగ్ మీరు చూడొచ్చు. స్మార్ట్ వాచ్లో 107 అయితే చూపిస్తుంది. అలాగే నా దగ్గర ఉన్న ఆక్సిమీటర్ మీరు చెక్ చేసినట్లయితే 118 అయితే చూపిస్తుంది. 108, 112 ఇలా అయితే మనకు స్ట్రగుల్ అవుతుంది అనమాట. సో మోస్ట్లీ మనకైతే ఇక్కడ స్మార్ట్ వాచ్లో 107 ఇక్కడ ఫిక్స్ అయితే అయ్యింది. SPO మీరు చెక్ చేసినట్లయితే 97 అయితే ఇక్కడ మీకు స్మార్ట్ వాచ్లో అయితే
కనబడుతుంది. అలాగే ఆక్సోమీటర్లో మీరు చెక్ చేసినట్లయితే ఒక 1 మినిట్ 95, 96 అయితే చూపిస్తుంది. ఒకటి బ్రిక్ సెన్సార్ కూడా ఇస్తున్నారు. స్లీప్ సెన్సార్స్ కూడా ఈ యొక్క స్మార్ట్ వాచ్ లో ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. ఈ స్మార్ట్ వాచ్ లో స్మార్ట్ నోటిఫికేషన్ అలర్ట్ కూడా ఇచ్చారు. ఈ యొక్క స్మార్ట్ వాచ్ లో 2 గేమ్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. మీకు ఎప్పుడైనా బోర్ కొట్టినప్పుడు ఈజీగా ఆడుకోవచ్చు ఈ యొక్క స్మార్ట్ వాచ్ నుంచి. స్మార్ట్ వాచ్ లో మనం కెమెరా కంట్రోల్ చేసేసుకోవచ్చు, మ్యూజిక్ కంట్రోల్ చేసేసుకోవచ్చు అండ్ వెదర్ యొక్క అప్డేట్స్ కూడా తెలుసుకోవచ్చు. స్మార్ట్ వాచ్ యొక్క బ్యాటరీ గురించి మాట్లాడుకుంటే బ్యాటరీ కెపాసిటీ వీళ్ళు మెన్షన్ చేయలేదు కానీ 7 days వరకు అయితే మనకి వితౌట్ బ్లూటూత్ కాలింగ్ ద్వారా అయితే వాడచ్చు. బ్లూటూత్ కాలింగ్ తోడు అయితే కేవలం 2 days అయితే వాడవచ్చు అంటున్నారు. నా యొక్క ఒపీనియన్ ఏంటంటే బ్లూటూత్ కాలింగ్ వాడేటప్పుడు మనకి ఇన్ని కాల్స్ వస్తూ ఉన్నాయనుకోండి, ఖచ్చితంగా 1 day 1.5 day వరకు మాత్రమే వస్తుంది. అది మాత్రం మన డిపెండ్ అండ్ కాల్స్ అని చెప్పవచ్చు. అండ్ వితౌట్ బ్లూటూత్ అంటారా మనకు 7 days రావచ్చు, 6 days రావచ్చు, 8 days కూడా వచ్చే ఛార్జెస్ కూడా అయితే ఉంటాయన్నమాట వితౌట్ బ్లూటూత్ ద్వారా. సో ఇలా ఈ యొక్క స్మార్ట్ వాచ్ అయితే తీసుకుని అయితే వచ్చారు. కేవలం 1999కి ఈ రోజు మాత్రమే అయితే ఉంటుంది. మేబీ రేపు కానీ ఎల్లుండి కానీ పెరిగే ఛార్జెస్ కూడా అయితే ఉంటాయి. ఎందుకంటే వీళ్ళు పేస్తూ ఉంటారన్నమాట. నెంబర్ 1 క్వాలిటీ తోటి, అది కూడా సూపర్ లగ్జరీగా తీసుకొని అయితే వచ్చారు ఈ యొక్క ఫైర్బోల్ట్ ఫీనిక్స్ అల్ట్రా స్మార్ట్ వాచ్ని. కేవలం 1999కి మీ స్మార్ట్ వాచ్ కొంటే అడ్వాంటేజెస్ ఏంటంటే మీకు డిజైన్ పరంగా, బిల్డ్ క్వాలిటీ పరంగా, అలాగే మెటల్ స్టాంప్స్ అయితే ఇచ్చారు, సిలికాన్ స్టాంప్స్ కూడా ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. అండ్ బ్లూటూత్ కాలింగ్ కూడా పర్ఫెక్ట్గా వర్క్ అవడం అయితే జరుగుతుంది. సెన్సార్స్ అనేవి కూడా చాలా అక్యురేట్గా వర్క్ అవడం అయితే జరుగుతుంది. ఇవైతే ఈ యొక్క స్మార్ట్ వాచ్లో అయితే ఇచ్చారు. స్మార్ట్ వాచ్లో నాకేమనిపించింది అంటే అమోలెడ్ డిస్ప్లే తోటి తీసుకొస్తే బాగుండు అనిపించింది. అలాగే దీంట్లో క్యాలిక్యులేటర్ అనేది మిస్ అయితే చేశారనమాట. సో ఇలా ఈ యొక్క స్మార్ట్ వాచ్ని మనకైతే ప్రొవైడ్ చేస్తున్నారు కేవలం 1999కే. సో గ్యాస్ ఈ యొక్క స్మార్ట్ వాచ్ బై చేయాలనుకునే వాళ్ళు డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇచ్చాను. అలాగే వేరే అదర్ కలర్స్ కూడా ప్రొవైడ్ అయితే చేశారు, అవి కూడా డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ అయితే చేశాను. సో మీరు ఏది బై చేయాలనుకున్నా బై అయితే చేయండి. ఇదన్నమాట ఈ స్మార్ట్ వాచ్ యొక్క రివ్యూ అండ్ నా యొక్క ఎక్స్పీరియన్స్. మరి ఈ యొక్క స్మార్ట్ వాచ్ని ఖచ్చితంగా కొనదగ్గ స్మార్ట్ వాచ్ అని చెప్పుకోవచ్చు ఈ యొక్క ప్రైస్ పాయింట్ ఆఫ్ వ్యూలో. మరి బై చేయండి, హ్యాపీగా వాచ్ని ఎంజాయ్ అయితే చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. వరకు బై బై, సీ యూ, టాటా, టేక్ కేర్, లవ్ యూ ఆల్.